శాసనసభ్యులు మాడుగుల శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ సీఎం రమేష్ గారిని వారి సందేశం వస్తుందిగా కూర్చున్నారు. ఈరోజు ఈ మాడుగుల నియోజకవర్గం కూడరికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు, అనకాపల్లి జిల్లాకు 5 లక్షల పైచిలకు కోట్లు పెట్టుబడులు తెచ్చిన కారకులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మనం అందరము స్వాగతం పలుకుతూ అభినందించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం 2014లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని స్థాపించి 5 సంవత్సరాలు తీసుకొని వస్తే దాని తర్వాత 19 నుంచి 24 కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని టోటల్గా పక్కన పెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ను చెత్తాంధ్ర ప్రదేశ్గా తయారు చేసిన అప్పటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ప్రతి నెల శనివారం, ఆఖరి శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా అన్ని రకాలుగా శుభ్రం చేయాలి, మంచి మనసుతో అందరూ ఉండాలి, ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి, ప్రతి గ్రామం శుభ్రంగా ఉండాలి, అప్పుడే అందరికి కూడా సంతోషంగా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా క్లీన్గా ఉండాలి, మంచి క్లీన్గా రాజకీయాలుగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడా లేని విధంగా ఈ ప్రోగ్రామ్ను చాలా తీసుకుంటున్నారు. ఈ ప్రోగ్రాంకి ఈరోజు నిజంగా చెప్పాలంటే మాడుగులను ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ఇక్కడ కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారిని అడగల, సార్ మాడుగుల్లో ఈ ప్రోగ్రాం కావాలి అని ముఖ్యమంత్రి గారే స్వయంగా మాడుగులకు వస్తాను శనివారం అని చెప్పి ఆయనే 2 రోజుల క్రితం చెప్పడం కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో మాడుగుల్లో ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాడుగులకు వస్తున్నారు, ఈ వెనుకబడిన ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి చేయని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్లే అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు కొన్ని చిన్న సమస్యలు సార్, ఇక్కడ ఏరియా పెద్దది, కొన్ని రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అందుకనే సార్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ కూడా మొత్తం 100% పచ్చదనమే సార్, చాలా శుభ్రంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఏ ఒక చిన్న ఇండస్ట్రీ కూడా లేదు సార్. కేవలం వాళ్ళు మాడుగుల హల్వా ఒకటి, చిన్న ఒక సీడ్ ఒకటి తయారు చేసుకొని చేస్తున్నారు తప్పితే వేరే ఆధారం లేదు ఇక్కడ. అందుకనే సార్ మేము ఇక్కడ పినగాడ నుంచి పాడేరు వరకు ఒక నేషనల్ హైవేకి కావాలని చెప్పేసి, ఎందుకంటే ఈ హైవే నుంచి హైవే కలిపితే ఈ ప్రాంతంలో బాగా డెవలప్మెంట్ వస్తుందని ఇప్పుడు డిపిఆర్, అది నేషనల్ హైవే డిపిఆర్ కూడా చేస్తున్నారు సార్. అలాగే సార్ పూరి నుంచి రాజమండ్రి వరకు కూడా ఒక కొత్త గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే తీసుకురావాలంటున్నారు మీరు. అది మన మాడుగుల చౌడవరం పైన తీసుకుపోయే నర్సీపట్నం 3 కలపచ్చు సార్. దీని మీద తీసుకెళ్తే మీరు చొరవ చూపించి గడ్కరీ గారితో మీరు మాట్లాడితే తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ హైవే వస్తే సార్ ఇక్కడ భూములకు బ్రహ్మాండంగా విలువ వచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ అయ్యేదానికి మంచి అవకాశం సార్. ఎందుకంటే ఇప్పుడు యలమంచిలి కానీ మన పాయకరాపేట కానీ అనకాపల్లి కానీ ఇదంతా కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ అయిపోయినాయి సార్. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తే ఎప్పుడు కూడా జన్మలో ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు, మీ పేరు ఎప్పటికీ తలుచుకొని ఎప్పుడు కూడా ఈ కూటమికే వారు ఎప్పుడు ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవ, మీ విజనరీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మీరు అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ మాడుగుల ప్రజల తరపున మీకు గట్టిగా చెప్తున్నాం సార్. మేము అందరం గట్టిగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చేదానికి ఇక్కడ అందరం కూడా మేము ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం సార్. ఈ మాడుగుల నియోజకవర్గాన్ని మీరు ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఇక్కడ డెవలప్ చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. గౌరవ